మీ పేరమ్మా? సురేఖ. ఏజ్ ఎంతమ్మా? 50. ఈ ఆక్యుపంచర్ అండ్ స్పైన్ క్లినిక్ ఎందుకు వచ్చారమ్మా మీరు? నాకు మల్టిపుల్ ప్లేసెస్లో డిస్క్ బల్జింగ్స్ ఉండేదండి. దాని మూలంగా ఆక్యుపంచర్ బెస్ట్ సొల్యూషన్ అన్నారు. అందుకే అంటే ఎలా ఉండేది మీకు డిస్క్ వల్ల? మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేసేవారు? మొత్తం కాళ్ళు చేతులు లాగడము, బెండ్ అయిపోవడము, స్ట్రైట్ కూర్చుని లేచినా స్ట్రైట్గా నించోలేకపోవడము, వంగి ఏ పని చేసినా సరిగా యాక్టివ్నెస్ అనేది ఉండేది కాదు. ఆ డిస్క్ బల్జింగ్స్ మూలంగా టోటల్లీ రొటీన్ లైఫ్ అనేది అబ్నార్మల్గా వెళ్ళిపోయింది. అంటే రొటీన్ లైఫ్ అబ్నార్మల్గా ఎలా వెళ్ళింది అప్పుడు? అసలు ఏ పని చేసినా కానీ చేసుకోలేకపోయాం. ఒక పని చేసి ఇంకో 10 నిమిషాలు పని చేస్తే 2 గంటల వరకు అసలు ఇంకే పని చేయలేకపోయేదాన్ని. టోటల్లీ మైండ్ అనేది కాన్సన్ట్రేషన్లో ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేశారమ్మా? అప్పుడు మీరు ఏమేమి ప్రయత్నాలు చేశారు ఇది తగ్గడానికి? నేను నార్మల్గా చిన్న చిన్న ఇంట్లో యోగాస్ అవి చేసుకున్నాను, మెడికేషన్స్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ హిమోగ్లోబిన్ లేదు, దాని మూలంగానే ప్రాబ్లం అని అన్నారు. కానీ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ ప్లేసెస్లో డిస్క్ బల్జింగ్స్ ఉంది అని అంటే అప్పుడు నాకు ఫిజియోథెరపీ కానీ ఆక్యుపెంచర్ కానీ సజెస్ట్ చేశారు. ఫిజియోథెరపీ అనేది టెంపరీ సొల్యూషన్ కాబట్టి. ఎలా తెలుసు మీకు ఫిజియోథెరపీ టెంపరీ సొల్యూషన్? చెప్పిన డాక్టర్స్ సజెస్ట్ చేశారు. సో నాకు ఫిజియోథెరపీ అనేది ఓన్లీ ఫర్ టెంపరీ సొల్యూషన్, ఆక్యుపెంచర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. దట్ టు 70% ట్రీట్మెంట్ చేసేవాళ్ళే, 30% మనం వాళ్ళకి ఎలా సహకరిస్తామో దాన్ని బట్టి ఉంటుంది అని అన్నారు. అందుకని నేను ఆక్యుపెంచర్కి వచ్చాను. ఓకేనమ్మా. ఇక్కడ స్పైన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఏమేమి రిజల్ట్ కనిపించింది? నేను నా పనిలో నేను చేసుకోగలుగుతున్నాను. నార్మల్గా కింద పడుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేది, అది నేను లేగగలుగుతున్నాను. నార్మల్ కింద పడుకున్నా లేగగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకుంటున్నాను. మెట్లు దిగేటప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దిగేదాన్ని, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దిగేస్తున్నాను. నార్మల్ లైఫ్కి వస్తుంది. ఆ చేంజ్ తెలుస్తుందా మీకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు? ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారు ఇప్పటి వరకును? ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ పర్సెంటేజ్ చూసుకుంటే ఎంత పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారు? 75% వచ్చిందని అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. ఇంకా మీరు ట్రీట్మెంట్ బిట్వీన్లో ఉన్నారు, కంప్లీట్ పూర్తి చేసుకొని కంప్లీట్ రిజల్ట్ పొందాలని మేము కోరుకుంటున్నాం. ఓకే తల్లి, సంతోషం తల్లి.